ఒక జ్యోతి నుండి మరొక జ్యోతిని వెలిగించు, ప్రేమ గంగను ప్రవహించేలా చెయ్యి అన్నారు సంత్ జ్ఞానేశ్వర్. అది ఇక్కడ అక్షరాలా జరిగింది. వెంకటస్వామి నన్ను ఆత్మహత్య నుండి రక్షించాడు. నేను ఇక్కడ ఉన్న ఈ 5గురి సహచరులను ఆత్మహత్య ప్రయత్నం నుంచి విరమింపజేశాను. వీరు కొన్ని వందల మంది రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడారు. ఇలా ఒక జ్యోతి నుంచి మరొక జ్యోతి వెలగాలి. ఈ ప్రపంచమంతా వెలుగుతో నిండిపోవాలి అని ముగించి, వెంకటస్వామి ఇలా రా అంటూ తన దగ్గరికి పిలిచాడు హర్ష. రాష్ట్రపతి తన ఆటోగ్రాఫ్ పుస్తకాన్ని హర్షకు ఇచ్చారు. హర్ష ఇందాక తను తెలుగులో చెప్పిన విషయాన్ని రాష్ట్రపతికి ఇంగ్లీష్లో చెప్పాడు. రాష్ట్రపతి వెంకటస్వామి వైపు గౌరవంగా చూస్తూ నవ్వారు. హర్ష తన జేబులో ఉన్న ఇంకు పెన్నును తీసి ఇంకును వెంకటస్వామి ఎడమ చేతి బొటన వేలుకు రాశాడు. వెంకటస్వామి తన వేలి ముద్రను ఆటోగ్రాఫ్ పుస్తకంలో ముద్రించాడు. రాష్ట్రపతి చప్పట్లు కొట్టారు. సభ ఒక్కసారిగా లేచి నిలబడి దిక్కులు పిక్టెల్లలా 2 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొట్టింది. వెంకటస్వామి తనకు దక్కిన గౌరవానికి కదిలిపోయాడు. కారుతున్న కన్నీటిని తుడుచుకున్నాడు. రాష్ట్రపతి వెంకటస్వామితో చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత హర్ష కూడా తన ఆటోగ్రాఫ్ చేసి పుస్తకాన్ని రాష్ట్రపతికి అందించాడు. రాష్ట్రపతి ఔన్నత్యానికి సభ పులకరించిపోయింది. మరుసటి రోజు రాత్రి హర్ష తన ఇంట్లో సహచరులకు విందు భోజనం ఏర్పాటు చేశాడు. టాప్ క్లాస్ వంట వాళ్ళని రప్పించి ఇంటిలోనే రుచికరమైన భోజనం తయారు చేయించాడు. ఇదంతా ఎందుకు హర్ష? అత్యంత విలువైన సభా గౌరవాన్ని కల్పించావు. అది చాలు, మా కడుపు నిండిపోయింది అన్నాడు కళ్యాణ్. విందు హుషారుగా కొనసాగుతుంది. పిల్లలు కూడా విందులో ఆనందంగా పాలు పంచుకొని తింటున్నారు. శ్రీనివాస్ మండోలిన్ టేప్ రికార్డులో మందరంగా వినిపిస్తుంది. వెంకటస్వామి వడ్డిస్తున్నాడు. వడ్డన అయిపోయాక వంటకాలన్నీ మధ్యన ఉంచి, నువ్వు కూడా మాతో తినాలి వెంకటస్వామి అన్నాడు హర్ష. వెంకటస్వామి అలాగే చేసి వారితో జాయిన్ అయ్యాడు. పిల్లలు భోజనం అయ్యాక మేడ మీదకు వెళ్ళిపోయారు. భోజనాలు పూర్తయ్యాక ఆ రోజు న్యూస్ పేపర్లు తెచ్చాడు వెంకటస్వామి. మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో వార్తలు వారి గురించి ప్రచురించారు. రాష్ట్రపతి అభినందించిన సంస్థలు, ఆంధ్రుల గర్వకారణం హర్ష, అతని సహచరులు, ఆటోగ్రాఫ్ల అదృష్టవంతులు జయంత్, కళ్యాణ్. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.